మీకు నచ్చినోళ్ళ మీద అభిమానం ఉండాలి, కానీ దానికో హద్దు ఉండాలి. మీరు ఎవరినన్నా కాయి చేయొచ్చురు, కానీ తప్పకుండా కలిసి తీరాలనే కస అవసరం లేదు. అంతగానం పాయిరం ఉంటే ఫేస్బుక్లో రాయండి, వాట్సాప్లో షేర్ చేయర్రి. ఇంకా ఉంటే ఇంట్లో పెద్ద ఫోటో కట్టించి పెట్టుకోన్రి. వాళ్ళని కల్పించే తొవ్వే దొరికితే అట్లగిన పోయి కలిసి ఫోటో దిగిరాన్రి. అంతేగాని అచ్చిండని రోడ్ల మీదకి గుంపులు ఉరుకొచ్చి జిందగీ బర్బాద్ చేసుకోకురి జరా. ఇట్లా చెప్తే కొందరికి కోపం రావచ్చు, నచ్చకపోవచ్చు, కానీ గిట్ల కావద్దంటే గట్ల చేయాల్సిందే మరి. జమానా ఎట్లా తయారైందంటే ఆటగాళ్ల కోసం మాత్రము యాక్టర్ల కోసం ఆగాము. అభిమానం అలుగుల వారి లాఠీ దెబ్బలు తింటారు, మమకారం మత్తరు దుంకి ఈపుల్ సాఫ్ చేయించుకుంటారు. బెంగళూరు క్రికెటర్లను చూడాలని లక్షల మంది ఉరికొచ్చి స్టేడియాన్ని రౌండప్ చేసి గేట్లు బద్దలు కొట్టి గోడలు దుంకి ఒకలు పట్టకొగలు నూకేసుకుంటే తొక్కిసలాటై 11 మంది పానాలు వాయే, 40-50 మంది దవాఖాన్లో వాడిరే. 35,000 మంది పట్టే జాగలకు 3 లక్షల మంది వస్తే మెస్ల రాక మొసమార్ రాక గింత పని అయ్యింది. పానాలు పోయినోళ్ళ దాంట్లో పడిచోళ్లే కాదు, ఆడోళ్ళు ఉన్నారు, చిన్న పోరాలు ఉన్నారు. మొన్న మనకాడ పుష్ప సినిమా ఫస్ట్ డే చూడాలని సంజయ్ టాకీస్ కాడికి జాతర వచ్చినట్టు వస్తే నేను గిన మీతోటే చూస్తాను అల్లు అర్జున్ గారు వస్తే తొక్కిసలాటాయి. ఒక ఆమె పానం బాయే, ఆమె కొడుకు ఇంకా కూడా కోలుకోలే. పోలీసులు లాఠీలు అందుకొని మంచిగానే మర్యాదలు చేసినా తగ్గేదేలే అనుకుంటా ఇంకింత ఓవర్ చేసి తన్నులు తిన్నారు. ఏహే హీరోలు మన కాడుకొచ్చుడేంది, మనమే హీరో ఇంటికి పోయి బర్త్డే కేక్ కట్ చేపియాలని అద్దుమ రాత్రి ప్రభాస్ ఫ్యాన్స్ తాండవ మారుతుంటే లాఠీలు చంపినా మనోళ్ళ జోష్ అయితే తగ్గలే. వాసిపోతుంది ఇక్కడ కొడుతున్నారు. ఏం చేయాలి? మనోభావాలు దెబ్బతిన్నాయి. మాకు మా డార్లింగ్ ప్రభాస్ చూడటానికి ఒక్క పర్మిషన్ ఇవ్వాలి. ఏంటి మరి ఎంత దారుణము, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఇంతలా చేస్తే ఓ ఇట్లా చెప్పుకుంటే పోతే పొచ్చాడు ఉన్నాయి. పానాలు పోవుడు ఎవరికైనా బాధే, మళ్ళొక పారి ఇట్లా కావద్దు. కానీ ఈడొక 3 ముచ్చట్లు మాట్లాడుకుందాం. క్రికెట్ కోసము సినిమాల కోసం ఇట్లా ఎగబడకుంటే యూత్ కాదన్నట్టు, జాబులు రావన్నట్టు, పెళ్లిలే కావన్నట్టు తయారైతున్నారు. పేరు పెట్టి కోహ్లీ పిలిచినాడు, లక్షల మంది నన్ను చూస్తానికి రండ్రని. ఏహే హీరో చెప్పిండు నా కోసం దెబ్బలు తినుండ్రని, ఏ సెలబ్రిటీ అవాజ్ ఇచ్చిండు నా కోసం దొక్కుకోనరని. ఉబ్బాగా కురుకుతున్నది మనము, పానాలు పోగొట్టుకుంటున్నది మనము, కాలు చేతులు ఇరగొట్టుకుంటున్నది మనము. ఆటలు గెలిచినా ఓడినా, సినిమా హిట్ అయినా పట్ అయినా వాళ్ళంతా మంచిగానే ఉంటారు, కోట్ల రూపాయలు కమాయిస్తారు, మహారాజుల లెక్క బతుకుతారు. ఉత్త పుణ్యానికి తెలరయ్యేది మనము. అయ్యో మా అభిమాని కష్టాలున్నాడని ఏ హీరో ఉరికిరాడు, ఏ క్రికెటర్ చూడరాడు. ఆట లెక్క, సినిమా లెక్క కాకుండా వాళ్ళు భూమి మీద తిరిగే దేవుళ్ళు అన్నట్టు, మనం ముట్టిందే వాళ్ళని అభిమానిస్తానికి అన్నట్టు ఫీల్ అయితే ఇనరానోడు పోయి ఇల్లు గాల పెట్టుకున్నట్టు అవుతుంది మళ్ళా.